వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య బీమాను అందించే దిశగా ఆ కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. ఇప్పటికే గతంలో చంద్రబాబు గారు ఒకసారి ప్రకటించారు. సో యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అని చెప్పి ప్రతి వ్యక్తికి, అంటే ధనికులు పేదవారు అనే సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి కూడా 2.5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పిస్తాము. దీనికి సంబంధించి ఆ విధి విధానాలు కూడా రూపొందిస్తున్నామని గతంలో చంద్రబాబు గారు చెప్పారు. సో దాదాపుగా ఆ విధి విధానాలన్నీ కూడా రూపొందించడం కూడా పూర్తయిపోయింది. అయితే ఆ తుది కసరత్తు అయితే జరుగుతున్నట్టుగా నిన్న చంద్రబాబు గారు విజయనగరంలో పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్నప్పుడైతే ప్రకటించారు. సో ధనిక పేద అనే సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి కూడా 2.5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా అయితే కల్పించున్నారు. అంటే మనకి ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకి ఎలాంటి ఆరోగ్య బీమా అయితే లభిస్తుందో, మనం వెంటనే డబ్బులు లేకపోయినా హాస్పిటల్కి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. సో అలాగే మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే 2.5 లక్షల రూపాయలకి సంబంధించి ప్రభుత్వమే చెల్లిస్తుంది. సో ఇది తక్షణమే అందే సాయం. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవకు ఇది అదనం, దానికి దీనికి సంబంధం లేదు. అందులో జరిగేది అందులో జరుగుద్ది. లేని పక్షంలో ఇమీడియట్గా ట్రీట్మెంట్ జరగాలి, ఎన్టీఆర్ వైద్య సేవల్లో కొన్ని కవర్ అవటం లేదు అని ఎవరైనా అనుకుంటే దానికి సంబంధించి దీంట్లో ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం అయితే ఉంది. సో దీంతో కుల మతాలు, ఉన్నత వర్గాలు, దళితులు లేకపోతే ఇలాంటి భేదాలు ఏమీ లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా 2.5 లక్షల రూపాయల హెల్త్తో బీమా కల్పించాలి అనేది చంద్రబాబు గారి లక్ష్యం. దీనికి సంబంధించి నిన్న ప్రకటన కూడా చేశారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రధానంగా భయపెడుతున్నటువంటి సమస్య ఏంటంటే క్యాన్సర్ సమస్య. ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ అనేది ఇటీవల ఎక్కువ కాలంలో ఉంది. మన రాష్ట్రంలోనే దాదాపుగా 3.5 లక్షల మంది ఈ లక్షణాలతో బాధపడుతున్నట్లుగా ఆ సర్వేలో తేలిందని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పారు. దీనికి నియంత్రణ కాను, అంటే భవిష్యత్తులో పూర్తిగా గర్భాశయ క్యాన్సర్లను నిర్మూలించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. దాదాపుగా 4,500 రూపాయలు చేసే విలువైనటువంటి ఒక ఇంజెక్షన్ను కేంద్ర ప్రభుత్వం 400కే ఇస్తుంది. దీన్ని మహిళలు ఎవరైతే ఉన్నారో 14-15 సంవత్సరాల వయసు, అంటే 9th 10th ఈ టైంలో చదివే వయసులో వారికి ఆ ఇంజెక్షన్ చేస్తే వారికి జీవితంలో ఇక క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే ఉండదు. అయితే ఆ 400 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించి అందరికీ కూడా ఉచితంగా ఆ టీకాను అందించాలనే ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. త్వరలోనే దీన్ని కూడా అమలు చేయబోతున్నారు. అంటే మొత్తంగా అలాగే భవిష్యత్తులో ఏఐ ఆధారిత వైద్య సేవలు, సాధారణంగా ఇప్పటికే వాట్సాప్ లేకపోతే ChatGPT లాంటి కొన్నిట్లో మనకు ఉన్నటువంటి సమస్యలు ఏంటని చెబితే ఆ లక్షణాలు చెప్తే అది ఏ సమస్య అయ్యే అవకాశం ఉందో చెప్తున్నాయి. అంటే పూర్తిగా మందుల దాకా వెళ్ళకపోయినప్పటికీ కూడా సో నాకు ఫలానా సింటమ్స్ ఉన్నాయంటే మేబీ ఇది అయ్యి ఉండొచ్చు, లేదా అది అయ్యి ఉండొచ్చు, మీరు వెంటనే డాక్టర్లను సంప్రదించండి, లేదా ఇది మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి సూచనలు సలహాలు ఇప్పటికే వస్తున్నాయి. సో త్వరలో ఏఐ ఆధారిత సేవలు మొత్తం కూడా వాట్సాప్ రూపంలో మీ ముందుకే రాబోతున్నాయి. అంటే మీ ఆరోగ్యాన్ని మీరు ఇంటి వద్ద ఉండే మీరు పరిశీలించుకోవచ్చు. అంటే ఒక రకంగా డాక్టర్ మీ చేతిలో ఉన్నట్టే. సో అలాంటి సేవలు కూడా త్వరలో అందుబాటులోకి రాబోతున్నట్టుగా చంద్రబాబు గారు అయితే ప్రకటించారు. దానికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరికి 2.5 లక్షల ఆరోగ్య బీమా తుది దశలో కసరత్తు, త్వరలోనే ప్రకటిస్తాం, పేదలు ఎక్కడుంటే అక్కడ నేనుంటా. సీఎం విజయనగరం జిల్లా రావివలసలో సామాజిక పింఛన్లను పంపిణీ చేసిన బాబు. పింఛన్లు కూడా మొన్న 1వ తారీఖు అనేది ఆదివారం వచ్చిందని చెప్పి 28వ తారీఖే, ఫిబ్రవరి 28 రోజులే కాబట్టి 28వ తారీఖు అంటే ఒక రోజు ముందుగానే పింఛన్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఒక్కరోజు కూడా ఎక్కడ ఆలస్యం అయితే జరగనివ్వలేదు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి 2.5 లక్షల ఆరోగ్య బీమా అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో రావివలసలో జరిగినటువంటి సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. బీమా పథకానికి సంబంధించి విధి విధానాలు తయారు చేశామని, తుది కసరత్తు జరుగుతుందని, దీన్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఈ 2.5 లక్షల బీమాని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, హాస్పిటల్స్లో ఎలా ఉపయోగించుకోవాలి, పేదలు ఎలా ఉపయోగించుకోవాలి, మొత్తం విధి విధానాల కసరత్తు ఆల్రెడీ పూర్తయిపోయింది. అయితే తుది మెరుగులు మాత్రమే పథకానికి దిద్దుతున్నారు. అంటే పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి
వ్యక్తి కూడా ఉపయోగించుకునే విధంగా దాని విధి విధానాలు అయితే రూపొందిస్తున్నారు. తర్వాత మరి అది హాస్పిటల్స్తో ఎలా టైఅప్ అయ్యి ఉంటుంది లేకపోతే ఏంటనే అనేవి బయటకు వచ్చిన తర్వాతే తెలుస్తాయి. బట్ ఈ పథకాన్ని వీలైనంత తొందరలోనే మేము ప్రకటించబోతున్నామని చెప్పారు. అంటే ఏళ్ల తరబడి సాగదీసే ఉద్దేశం అయితే లేదు. నాకు తెలిసి ఏడాది చివరి నాటికే ఈ పథకాన్ని అయితే ప్రకటించే అంశం అయితే కనపడుతుంది. పేదవారు ఎక్కడుంటే తాను అక్కడే ఉంటానని పేదరిక నిర్మూలన లక్ష్యంగా సంస్కరణలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలనకే సూపర్ 6 పథకాలు అని 1వ తేదీన సెలవు దినం వస్తే ముందు రోజే పింఛన్లు అందించి చిత్తశుద్ధి నిలుపుకుంటున్నామని చెప్పారు. ఇక గర్భాశయ క్యాన్సర్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఏపీలో 3,40,154 మందికి ఈ రకమైనటువంటి రుగ్మతలు ఉన్నట్లుగా తేలింది. దేశవ్యాప్తంగా ఈ వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 14-15 ఏళ్ల బాలికలకు 4,400 విలువ చేసే వ్యాక్సిన్ను కేవలం 400కే అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉచితంగా అందించే దిశగా ఏర్పాట్లు చేస్తుంది. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అంటే వాస్తవానికి కేంద్ర ప్రభుత్వమే 4,400 దాన్ని 4,000 సబ్సిడీగా ఇచ్చి 400కే వ్యాక్సిన్ ఇస్తుంది. ఈ 400 కూడా పేదవారి మీద భారంగా పడకూడదు. 400 కారణంగా ఎవరు ఆ వ్యాక్సిన్ని వేయించుకోకుండా ఉండకూడదనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు గారు ఆ 400లో భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించి ఉచితంగా అందించాలనే నిర్ణయానికి అయితే వచ్చారు. ఎందుకనంటే 400 అనేది చిన్న అమౌంట్ ఏం కాదు. ఒకరోజు కూలీ చేసుకునే వాళ్ళకైతే ఒకరోజు వాళ్ళ జీవనాధారానికి ఉపయోగపడే అమౌంట్ అది. సో చాలామందికి ఏంటంటే ఈ క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవటం, దాని ప్రాముఖ్యత ఏంటో తెలియకపోవడంతో ముఖ్యంగా పేదవారు దానికి వేయించుకోవడానికి ముందుకు రాకపోవచ్చు. ఈ 400 అనేది వారికి భారంగా కలగవచ్చు. లేదా తర్వాత వేయించుకుందాంలే అని కొద్దిగా అశ్రద్ధ కూడా చేయొచ్చు, ఆ తర్వాత వేయించుకోలేకపోవచ్చు. సో ఇలాంటి కారణంతోనే చంద్రబాబు గారు ఏం చేశారంటే అసలు 400 అనేది లేకుండా ఉచితం అయితే ఎవరికీ ఇబ్బంది ఉండదు. ప్రతి స్కూల్లోకి వెళ్ళిపోయి 14-15 సంవత్సరాలు ఉన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ వ్యాక్సిన్ ఇచ్చేశారనుకోండి, టీకా ఇచ్చినట్టుగా. సో అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ 400 అంటే కొంతమంది వేయించుకోలేకపోవచ్చు, లేదా తర్వాత చూద్దామని అశ్రద్ధ చేయొచ్చు. సో అందుకనే చంద్రబాబు గారు అయితే ఈ నిర్ణయానికైతే రావడం జరిగింది. పూర్తిగా ఉచితంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. తల్లిదండ్రులు కొద్దిగా అంటే అవగాహన కల్పించుకోవాలి. వాస్తవానికి ఆ వ్యాక్సిన్ ఏంటి అనేది చాలామందికి తెలియదు. ఒకప్పుడు పోలియో చుక్కలు అంటే చాలామందికి తెలియదు, బట్ తర్వాత అందరికి అవగాహన వచ్చింది. అలాగే ఇప్పుడు క్యాన్సర్ని తొలి దశలోనే పూర్తిగా నిర్మూలించే ఒక అవకాశమే ఈ వ్యాక్సిన్. సో గర్భాశయ క్యాన్సర్ అనేది ఒక్కసారి ఈ వ్యాక్సిన్ కన్నా తీసుకుంటే ఇక జీవితంలో గర్భాశయ క్యాన్సర్ అనేది రాదు. ఇతరవి మనం పక్కన పెడితే ఈ గర్భాశయ క్యాన్సర్ అనేది ఇక జీవితంలో వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పారు. ఇక త్వరలోనే వాట్సాప్ ద్వారా AI సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరికి వారుగా తమ ఆరోగ్య పరిస్థితి వివరాలను తెలుసుకోవచ్చు అని చంద్రబాబు గారు చెప్పారు. నేను ఇప్పుడే ఇందాకే చెప్పినట్టుగా ఇక నుంచి మీ మొబైల్లోనే మీ ఆరోగ్య పరిస్థితి గురించి మీరు తెలుసుకోవచ్చు. అంటే ప్రతిదారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా AI ఆధారిత సేవల ద్వారా మీరు వాట్సాప్లోనే దాన్ని అయితే తెలుసుకోవచ్చు. ఇక గంజాయి లేని రాష్ట్రంగా ఏపీని మార్చడమే లక్ష్యమని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పి చెప్పారు. ఇక బంగారు కుటుంబానికి అండగా. సో నిన్న చంద్రబాబు గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యి తన దృష్టికి వచ్చినటువంటి ఒక విషయం మీద వెంటనే స్పందించి మానవతా దృక్పథాన్ని అయితే చాటుకున్నారు. తల్లిదండ్రులు లేని ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఎవరైతే వేరే ఇతరుల వద్ద బ్రతుకుతున్నారో వారికి ఒక్కొక్కరి పేరు మీద 3 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్టుగా వేదిక మీద అప్పటికప్పుడే చంద్రబాబు గారు అయితే ప్రకటించారు. అలాగే వీరిని పెంచుతున్నటువంటి వ్యక్తిని కూడా చంద్రబాబు గారు పిలిచి అభినందించడం అయితే జరిగింది. తల్లిదండ్రులను కోల్పోయి ఇద్దరు అక్కా చెల్లెళ్లను సీఎం చంద్రబాబు అండగా నిలిచి పెద్ద మనసు చాటుకున్నారు. చీపురుపల్లి మండలం రేగిడిపేటకు చెందిన రేగిడి హారిక, అఖిల పేరు మీద చెరొక 3 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్టు ప్రకటించారు. P4లో భాగంగా గరివిడి మండలం కొండదాడి గ్రామానికి చెందిన మార్గదర్శి పి సాయి గోపాల వర్మ వారిని దత్తత తీసుకుని చదివిస్తున్నారు. ఆయన్ను చంద్రబాబు గారు అయితే ఎవరైతే దత్తత తీసుకుని చదివిస్తున్నారో వారిని కూడా చంద్రబాబు గారు అభినందించడంతో పాటు ఈ ఇద్దరికి పిల్లలకు కూడా 3 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తర్వాత పిల్లలు పెద్ద అయిన తర్వాత ఆ అమౌంట్ అయితే వారికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా మొత్తంగా చంద్రబాబు గారు నిన్న కొన్ని కీలక ప్రకటనలు అయితే చేశారు. సో ప్రతి ఒక్కరికి 2.5 లక్షల ఆరోగ్య బీమాను ప్రకటించడంతో పాటు ప్రతి మహిళకు కూడా ఎవరైతే చదువుకునే 14-15 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆడపిల్లలు ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇవ్వాలనే ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్.
for more videos.